శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నుంచి మన ఛానల్లో మూక పంచసతి ప్రారంభమవుతోంది. మూక పంచసతి సంస్కృతంలో కాంచీపుర కామాక్షి దేవిపై మూకశంకరులు రచించిన అత్యంత ప్రసిద్ధి భక్తి కావ్యం. ఇది 500 శ్లోకాలతో 5 శతకాలుగా ఉంది. మొదటి శతకం ఆర్యా శతకం, ఇందులో దేవీ స్తుతి ఉంటుంది. రెండవ శతకం పాదారవింద శతకం, ఇందులో కామాక్షి పాదపద్మాల వర్ణన ఉంటుంది. మూడవది స్తుతి శతకం, దేవి గుణగణాల స్తుతి ఉంటుంది. నాలుగవది కటాక్ష శతకం, దేవి కరుణా కటాక్షాల వర్ణన ఉంటుంది. ఐదవది మందస్మిత శతకం, ఇందులో దేవి చిరునవ్వు వర్ణన ఉంటుంది. ఒక్కొక్క శతకం 100 శ్లోకాలు ఉంటుంది. మొత్తం 500 శ్లోకాలు. దీన్ని చదువుకోవడం వల్ల వాక్సిద్ధి, దేవి అనుగ్రహం కలుగుతాయి. తప్పకుండా అందరూ వినండి. మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా అందరికీ చెప్పాలని ప్రార్థిస్తున్నాము. రోజు 3 శ్లోకాలు ఇందులో ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః రహమిచ్చేవ విభావయే భవానీం. మొట్టమొదటిది ఆర్యా శతకం. కారణపరచిద్రూప కాంచీపురసీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణ కాశ్మీరస్తబక కోమలాంగలత. పరమ పవిత్రమైన కాంచీపురంలో కామపీఠంపై కారణరూపిణిగా, అన్ని కారణాలకు అతీతమైనదిగా, కుంకుమ పువ్వుల గుత్తులు కలిగిన తీగ వంటి శరీరము కలిగి దయాసముద్రాలైన వర్ణించనలవి కాని ఒక మహాశక్తి సంచరిస్తున్నది. కంచన కాంచీ నిలయం కరధృత కోదండ బాణ శ్రునిపాసం కఠిన స్తనభరణమ్రం కైవల్యానంద కందమవలంబే. ఆ శక్తి కాంచీనగరం నుదుటి తిలకం వంటిది. ఆమె తన 4 చేతులలో పాసము, విల్లు, బాణములు, అంకుశము మొదలైన ఆయుధాలను ధరించి ఉన్నది. తన మాతృస్థానముల బరువుచే వంగి ఉండి సకల జగత్తుకు మోక్షాన్ని ప్రసాదిస్తున్న మాతను ప్రార్థిస్తున్నాను. చింతిత ఫల పరిపోషణ చింతామణిరేవ కాంచి నిలయామే చిరతరసు చరిత సులభా చిత్తం శిశిరయతు చిత్సుఖాధార. కాంచీపురంలో వెలసి ఉన్న ఆ చింతామణి నేను కోరిన కోరికలన్నీ సిద్ధింపచేస్తున్నది. అత్యంత పుణ్యాత్ములకు మాత్రమే ఆ తల్లి సులభంగా అవసరాలవుతుంది. తన అమృతమయమైన ధారలతో ఆమె నా బాధతో నిండిపోయిన మనసుకి శాంతిని ప్రసాదిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.